టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్శెట్టి. సోషల్ మీడియా సైకోలపై అధికార ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదంటుంది. అయితే తాజాగా పులివెందుల శాసనసభ్యులు వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం మీద మళ్ళీ ఫైర్ అయ్యారు. ఆయన ఏమన్నారంటే, సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెట్టారు. సూపర్ 6 మోసాలపై నేనే ట్వీట్ చేస్తా. నాతో పాటు మా పార్టీ నేతలంతా కూడా పోస్టులు పెడతాం. అరెస్టులు అంటూ జరిగితే అది నాతోనే మొదలవుతుంది. నేను మా పార్టీ నేతలు కార్యకర్తలు పోస్టులు పెడతాం. బాబు బడ్జెట్లో చేసిన మోసాన్ని ప్రజలకు తెలియజేస్తాం కబడ్దారని కూటమి ప్రభుత్వంపై జగన్ సవాల్ విసిరారు. మంచిదే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అలా సవాల్ చేయటం మంచిదే. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నేతగా ఆయన పాత్ర ఆయన పోషించాలి. ఏదైతే నిజంగా కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చకపోతే ఆ హామీల్ని నెరవేర్చాల్సింది గుర్తు చేయాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డిగా మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకుంది. అది తప్పులేదు. కానీ ఏవైతే గుర్తు చేసే ప్రక్రియలో ఆ క్రమంలో భాగంగా భాష అనేది చాలా ఇంపార్టెంట్. భాష అనేది ఇంపార్టెంట్. వాళ్ళు మాట్లాడే మాట పద్ధతి, వాళ్ళు కొంతమంది కూసే కోతలు అవి ఇంపార్టెంట్. ఎందుకంటే అవి సరిగ్గా లేకపోతేనే కదా ఈ ప్రాబ్లం అంతా వచ్చింది. కూటమి చేయాల్సిన పనులు తప్పక ప్రశ్నించాలి. భాష మాత్రం ప్రధానంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి అన్నారు. గతంలో రాష్ట్రం అప్పుల పాలైందని దత్తపుత్రుడు అన్నారు. చాలా రోజుల తర్వాత ఈ మాటను మళ్ళీ యూజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి దత్తపుత్రుడు అనే మాటని ఆయన యూజ్ చేయడం జరిగింది. అంటే గతంలో ఆయన ముఖ్యమంత్రిగా చేశారు, వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన అన్నట్టు ఒక వార్డు మెంబర్ కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, ఏది కాదు మాట్లాడారు. అది కరెక్ట్ కాదని చెప్పి ప్రజలు ఒకటి ఇచ్చారు. ఈ రోజున డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న మరి పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడని మళ్ళీ మాట్లాడటం, తద్వారా వీళ్ళు గట్టిగా 4 మాట్లాడటం, మళ్ళీ వాళ్ళు 4 మాట్లాడటం, ప్రజా సమస్యలు పక్కదారి పడతాయి అనే విషయాన్ని కూడా గుర్తించాల్సిన బాధ్యత మరి జగన్మోహన్ రెడ్డి గారికి లేదా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా మాట్లాడడానికి ప్రధాన కారణం ఏంటి? అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సవాల్ని మరి కూటమి ప్రభుత్వం ఏ రకంగా తీసుకుంటుంది? ఇదే ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు మనతోటి టీడీపీ అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారు జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. జనసేన నేత వీర మహిళ సుజాత కాజా గారు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ నేత కమలారెడ్డి గారు మనతో ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా రేగిడి లక్ష్మణరావు గారు కూడా వైసీపీ నేత ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. అక్షర్ సత్యం గారు సీనియర్ జర్నలిస్ట్, ఆయన కూడా ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ముందు మనం విఎస్ఆర్ చౌదరి గారితో మాట్లాడదాం, టీడీపీ అధికార ప్రతినిధి. చౌదరి గారు నమస్తే అండి. నమస్తే చౌదరి గారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సవాల్ని మీరు ఏ రకంగా చూస్తారు? ఎందుకంటే ఈ రకంగా పోస్టులు అక్రమంగా సోషల్ మీడియా యాక్టివిస్టులని అక్రమంగా అరెస్టులు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామన్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడింది మీరు వినే ఉంటారు. ప్లీజ్ రియాక్ట్ అవ్వండి. లక్ష్మణ గారు, మొదట మీకు, అలాగే అమ్మా టీవీ ప్రేక్షకులకి, అలాగే జనసేన నేత వీర మహిళ సుజాత గారికి నా నమస్కారాలు. నమస్తే. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరు చూడలేదని ఒక అభియోగంలో ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయి అలా ఏమన్నా బిహేవ్ చేస్తున్నాడా? మన దోపిడీ రత్నం జగన్ గారు ఇంత దారుణంగా అబద్ధాలు చెప్తాడంటే నేను ఎప్పుడు ఊహించలే. ఏంటండి, ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారు బడ్జెట్ ప్రవేశపెట్టని జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. నేను మీ ద్వారా లక్ష్మణ గారు అడుగుతున్నా, ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే డ్వాక్రా మహిళల మీద ఉన్నటువంటి సబ్సిడీ 30,000 కోట్ల రూపాయలని తీసుకొని బటన్ నొక్కడమా? ఎన్ఆర్జీఎస్ నరేగా ఫండ్స్ 1,100 కోట్ల రూపాయలు తెలియకుండా పంచాయతీ లేకుండా పంచాయతీ నాశనం చేసి బటన్ నొక్కడమా? జీపీఎఫ్ ఎంప్లాయీస్ పెట్టుకున్న 38,000 కోట్ల రూపాయలని వాళ్ళకి ఇవ్వకుండా ఆపేసి దాన్ని బటన్ నొక్కడమా? కార్పొరేషన్ అప్పులు లక్షల దాకా చేసి దాన్ని లెక్కల్లో పరిమితి లేకుండా బడ్జెట్లో కనబడకుండా రాష్ట్ర అప్పుగా మార్చకుండా ఉండడం అనేది అది పద్ధతిగా ఉందా? ఇది కాదు ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇదే కాకుండా ఎఫ్ఆర్బిఎం పరిమితులు దాటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా లోన్లు మొత్తం తీసేసుకొని, అలాగే పూర్తిగా అడ్వర్టైజ్మెంట్స్ పేపర్స్కి, సాక్షి పేపరానికి 400 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేది కాకుండా 700 కోట్లు ఇచ్చేది కాకుండా పేపర్లు కొని 200 కోట్ల రూపాయలు, ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్. 5,000 కోట్ల రూపాయలు ల్యాండ్, శాండ్, వైన్ ద్వారా వేల రూపాయల పెట్టుబడుల ద్వారా వచ్చే డబ్బులన్నీ కూడా డైవర్ట్ చేసి బైజూస్ యాప్ పేరుతో 1,500 కోట్లు దొంగతనం చేసి డిస్కమ్ సాధారణంగా ఉన్న లోన్లన్నీ కూడా కార్పొరేషన్లన్నీ కూడా సొంత ఖాతాకు మళ్ళించుకోవడం, ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్. దీన్ని వదిలేసి సోషల్ మీడియాలో సైకోలకు సైతానికి లీడర్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నేను రెచ్చిపోతాను, మీరు రెచ్చిపోండి, గ్రామాల్లో రెచ్చిపోండి, వాడవాడ రెచ్చిపోండి, విలేజ్లో రెచ్చిపోండి అంటే రాష్ట్రాన్ని
అతలాకుతలం చేయాలనుకున్నారా? రాష్ట్రంలో అల్లర్లు రచ్చగొట్టి ఆ చలిమంటలు చలిగాంచుకోవాలనుకుంటున్నారా? ఇంకో మార్గం నడుతున్నా. వర్రా రాఘవరెడ్డి గారు ఎవరండి? మీ భారతిరెడ్డి గారి యొక్క పి. ఆయన మీ చెల్లిని తల్లిని పెట్టిన పోస్టులో ఒకసారి చూస్తే ఏ రాయలసీమలో ఏ మగవాడు కూడా ఊరికే నరికేస్తాడు. ఎందుకంటే వివస్త్రత చేసి పెట్టారు. సొంత నీ రక్తం పంచుకున్న చెల్లి అమ్మ ఇద్దరి మీద మాట్లాడిన వ్యక్తి ఇంత దుర్మార్గంగా పోస్టులు పెడితే మీరు సమర్థిస్తారా? అటువంటి పోస్టులు మళ్ళీ పెట్టండి, నేను కూడా పెడతానని చెప్పి సమర్థిస్తారా? ఇది ఎంతవరకు న్యాయం? అయితే పూర్తి స్థాయిలో జగన్ సైకోలను రెచ్చగొడుతున్నాడు. జగన్ సైకోల కింద 1500 మంది రాష్ట్రంలో పనిచేస్తున్నారు. ఒక్కొక్క జిల్లాకి 30 లక్షల డబ్బులు ఖజానా నుంచి డైవర్ట్ చేసి ఏది వాహన మిత్ర, రైతు నేస్తం, అమ్మ ఒడి డబ్బులను ఇటువంటి సైకోలకి అకౌంట్లు మార్చేసి రైతులకు చేరాల్సిన బెనిఫిట్స్ చేరాల్సిన డబ్బులన్నీ కూడా మార్చేసి వీళ్ళ పేర్లు బ్యాంక్ ఖాతాలో చొప్పించి వీళ్ళకి డబ్బులు చేరే విధంగా జిల్లాకు 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు ఖజానాకి బొక్కేసి. దిస్ ఈజ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ జగన్మోహన్ గారు. ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే. దీని ద్వారా ఏమని తిట్టించారు? తల్లి చెల్లినే కాకుండా ప్రతిపక్ష నాయకుల్ని అప్పట్లో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారిని, వాడి భార్యమణిని, జనసేన నేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, వారి భార్యని, పిల్లల్ని ఎంత నీచంగా మాట్లాడారంటే మీరే అసలు సైకో బ్యాచ్ కూడా 4 స్టార్ బ్యాచ్ కదా మీది. గోరెడ్ల మాధవ్ నుంచి దువాట శ్రీనివాస్ వరకు మొత్తం గుడ్లపై తిరిగారు మీరు అంతపోతూ సహా. మీ సైకోతత్వాన్ని జనానికి ఇచ్చేది కాకుండా పూర్తి స్థాయిలో మహిళల్ని జుగుత్సాపరకంగా అంత ఎంత దుర్మార్గంగా ఉందంటే చూస్తే కోపం వస్తుంది. అంత జుగుత్సాపరంగా మీరు చేసిన కార్యక్రమాల్ని సొంత చెల్లి ఏమనింది? అసలు మీరు మనుషులేనా? మీరు మానవత్వం ఉందా? అసెంబ్లీకి రాకుండా ప్రశ్నించకుండా తిరుగుతున్న నువ్వు నా ఎమ్మెల్యేగా కూడా పనికిరావని చెప్పింది. ఇంత భారీ ఎత్తున మీరు ఆర్గనైజ్ చేసిన మీరు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడితే సిగ్గుండక్కల్లా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అని చెప్పుకుంటున్నావు కదా జగన్మోహన్ గారు. 11 మంది ఎమ్మెల్యే గెలిచారు కదా. ఎందుకు శాసనసభ రాలేకపోయావు? మైకాసుడులా ఇంట్లో కూర్చున్న మైకులు చెప్తున్నావు. ఈ మైకులో ప్రశ్నించడానికి ఎమ్మెల్యే కావాలా? మేము మాట్లాడుతున్నాం, సుజాత గారు మాట్లాడుతున్నారు, వేరే వాళ్ళు బయట అధికార ప్రజలు మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు కాదు కదా. మరి అలాగా మీకు ఎమ్మెల్యే ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి జీతం తీసుకొని ప్రోటోకాల్ అనుభవిస్తా, సెక్యూరిటీని అనుభవిస్తా, అదేవిధంగా అలవెన్స్ తీసుకుంటా రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేస్తావా? 39% ఓటింగ్ మీకుందని చెప్పి పులివెందుల ఎమ్మెల్యే గెలిచిన మీరు రాష్ట్ర ప్రజలను అవమానపరిచే విధంగా శాసనసభకు రాకుండా, గౌరవ సభకు రాకుండా, కౌరవ సభగా బిహేవ్ చేసిన మీరు ఈరోజు గౌరవ సభకు రాలేకపోతున్నారంటే సిగ్గుచేటు కదా. ఇదే కాకుండా అనేక విషయాలపైన, లోన్ల విషయం పైన, రాష్ట్ర అప్పుల పైన విషయం పైన పద్దులు ప్రవేశపెట్టారు పర్యావరణ గారు, మాట్లాడట్లేదే. అదేవిధంగా బచ్చెన్నాయుడు గారు వ్యవసాయ బడ్జెట్ మీద ప్రవేశపెట్టారు, మాట్లాడట్లేదే. తప్పుడు మాటలు, అగ్గిపెట్లకి, కొవ్వొత్తులకి 25 కోట్లు అయిపోయింది, 30 కోట్లు అయిపోయింది, అబద్ధాలు ప్రచారం చేసే కాకుండా పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మహిళల పైన, గీతారెడ్డి పైన కానీ, ఇంకా అదేవిధంగా ఇంకొక స్వతిరెడ్డి పైన కానీ, ఇంకొక సుజితా గారి పైన కానీ చాలా మంది జనసేన మహిళల పైన కూడా దుర్మార్గంగా మార్ఫింగ్ చేసి వీడియోలు పెడితే సభ్య సమాజానికి మీరు ఏం మెసేజ్ వచ్చుకున్నారు అంటే మీలాంటి సైకోలకి మీరు సైతాన్ పార్టీ పెట్టుకొని సైతాన్ నాయకుడిగా ఉన్నారు. మీరు అటువంటి సైతాన్ని రెచ్చగొట్టి రాష్ట్రంలో అల్లర్లు చేయాలనుకుంటున్నారా? మీ ద్వారా ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా అనేక అంశాలపైన సునీత, షర్మిల, అలాగే ఇంకొక ఆవిడ ఉంది మన విజయమ్మ గారు, సొంత చెల్లెలే కదా, వాళ్ళు వచ్చి కంప్లీట్ ఇస్తారు రాష్ట్రంలో. మా మీద కూడా పోస్టులు పెడుతున్నారు, మీ సొంత చెల్లెలు కూడా చూడటం లేదు. అటువంటి వర్రా రాఘవరెడ్డి చేసిన పనులు కానీ, వెంకటరెడ్డి చేసిన పనులు కానీ, కొంతమంది సజ్జల భాస్కర్, భార్గవ లాంటి వాళ్ళు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్న వాళ్ళని కానీ వెనకేసుకొని వస్తున్నారంటే మీరు క్రైమ్ సామ్రాజ్యానికి డానా అంటే దుర్మార్గులకి, దుస్తులకి నాయకత్వం వహిస్తారా? రాష్ట్రపతి మేలు మీకు అవసరం లేదా? ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? అనేక అంశాలపైన ఈరోజు రాష్ట్రపతి చిత్రించుకుంటున్నారు. దీన్ని మీరు బయటకు వచ్చి మైక్ ముందు కూర్చొని మాట్లాడుతున్నారంటే చౌదరి గారు, ఇక్కడ వైసీపీ వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తుంది ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో ఓన్లీ వైసీపీ వాళ్ళనే టార్గెట్గా చేసి మీరు ఇలా చేస్తున్నారు. కానీ బండారు సత్యనారాయణ గారు ఉన్నారు, ఆయన ఎంతోమంది రోజా లాంటి వాళ్ళ మీద ఎన్నో రకాలుగా మాట్లాడారు, మార్ఫింగ్ వీడియోలు పెట్టారు. మీ టీడీపీ వాళ్ళకి ఒక న్యాయం, వైసీపీ వాళ్ళకి ఒక న్యాయం అని అడుగుతున్నారు. మంచి మాట ప్రశ్నించారు సార్. ఈరోజు 400 ఛానల్ యూట్యూబ్ ఛానల్స్, దాంట్లో 50 ఛానల్ వైసీపీ. దీంట్లో కొన్ని వందల మంది పనిచేస్తున్నారు. వీళ్ళ ద్వారా వీరు వాడే విషపూరితమైన సంస్కృతి, విషనాగుల విషంగా వ్యవహారం చూస్తే బండారు సత్యనారాయణ కాదు, మా తెలుగుదేశం పార్టీ నాయకులైనా సరే, జనసేన, బీజేపీ నాయకులు దీని జోలికి పోతే మేము చెప్పాం, వార్నింగ్ ఇచ్చాం. మా సోషల్ మీడియా వాళ్ళంతా కూడా ఎవరు పెట్టట్లా. అయితే సొంత చెల్లిని కూడా చూడకుండా, అమ్మని చూడకుండా పెట్టే పోస్టులు చూస్తే కడుపు కాలుతుంది.
మీరు చెప్పిన మాట మా డిజిటల్ మీడియా వాళ్ళు, మీ ఎన్డీఏ కుటుంబం వాళ్ళు అత్యసత్యంగా మాట్లాడిస్తున్నారు, అంటే పాడిస్తున్నారు. ఎవరైనా ఉంటే చెప్పుంటే పెడమని చెప్పండి చూద్దాం. మా వాళ్ళు రావట్ల ముందుకి. ఎందుకంటే మేము పెడతాం, అటువంటి సైకోదత్వం అంటే మాకు లేదు. ఒకవేళ ఒకటి అలా పెట్టుంటే కూడా మేమే చూపిస్తున్నాం. ఈ బండా సత్యనారాయణ లాంటి మాట్లాడుకొని వాళ్ళు రోజా గారిని మాట్లాడితే కేసులు పెట్టండి, తప్పలేదు. ఒకవేళ పొరపాటున మా పార్టీ నాయకులు కూడా ఎవరైనా తప్పు చేస్తే వెళ్ళి స్టేషన్లో కేసు పెట్టండి, మేము అగ్రీ చేస్తాం. ఏ మహిళకి అన్యాయం జరిగిన రాష్ట్రంలో ఊరుకునే ప్రసక్తే లేదు. అటువంటి పోస్టులు ఎంకరేజ్ చేసే ప్రసక్తే లేదు. ఇటువంటి దుర్మార్గ సంస్కృతి ఒక వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంది. ఆయన సైకో ఫ్యాక్టరీ పెట్టుకొని ఇటువంటి సైకోలు నాయకత్వం వహిస్తా రాష్ట్రం అంతా మహిళల మీద దుర్మార్గ ప్రచారం చేస్తున్నారంటే చూడటానికి అసహ్యం చేస్తా ఉంది. ఆ బొమ్మలు, ఆ మార్పింగ్, ఆ వ్యవహారం, ఆ భాష సభ్య సమాజానికి సిగ్గుసేటుగా ఉంది. ఇటువంటి సంస్కృతి మీరు తీసుకోదలుచుకోలేదు, అటువంటి వ్యవహారం మాకు అక్కర్లేదు. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తామని చెప్పి ఆ విధానాలపైన మాట్లాడుతున్న వ్యక్తిని చిదరించుకుంటున్నారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ కానీ, రైతులకు అప్పులు కానీ, అదేవిధంగా కాంట్రాక్ట్ బిల్లు కానీ కూడా అగ్గోడేసి దాన్ని బటన్ నొక్కిన జగన్మోహన్ గారు, మీ నమ్మకమే నా నమ్మకం, మాదే భరోసా అని చెప్పిన మీరు ఈరోజు ఎక్కడ పోయారు? కర్ణాటకలో ఉన్నారా? ప్రతిపక్ష నాయకులు వచ్చి పనిచేయాలనుకుంటున్నారా? శాసనసభ రావాలనుకుంటున్నారు? ఇంకో మాట సార్, శాసనసభకు రారు, శాసన మండలి పోతారు. అంటే శాసనసభ వద్దు, మండలి ముద్ద. అడే మాట్లాడతారు. ఏం చెప్తారు మీరు? సంఖ్యాబలం లేకపోతే బయలుస్తులు పులివెందుల పులి అని చెప్పిన మీరు పిల్ల. ఇప్పుడు ఎందుకు మీరు సమావేశం రాలేకపోతారని మీరు అడుగుతున్నా. రైట్ చౌదరి గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి వైసీపీ నేత కమలారెడ్డి గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. కమలారెడ్డి గారు నమస్తే అండి. కమలారెడ్డి గారు వాయిస్ మ్యూట్లో ఉన్నట్టు చూడండి. నమస్తే అండి. యా వినబడుతుంది. కమలారెడ్డి గారు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెట్టారు. సూపర్ 6 మోసాలపై నేనే ట్వీట్ చేస్తా, నాతో పాటు మా పార్టీ నేతలంతా కూడా పోస్టులు పెడతాం, అరెస్ట్ అంటూ జరిగితే అది నాతోనే మొదలవుతుంది, మీకు అంత ధైర్యం ఉందా అన్నట్టు సవాల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే అంటూ ఇంకో మాట కూడా మాట్లాడారు ఆయన. మరి గతంలో అప్పుల పాలై చేశారు రాష్ట్రాన్ని, దత్తపుత్రుడు మాట్లాడారు అని మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మళ్ళీ ఇన్నాళ్ళకి ఎలక్షన్లు అయిపోయాక మళ్ళీ దత్తపుత్రుడు అనే వర్డ్ని యూజ్ చేశారు. అంటే ఈ రకంగా దత్తపుత్రుడు అని యూజ్ చేయొచ్చా? అంటే ఇది ఈ ఒక్క మాట మీరు పట్టుకున్నారండి. వాటి యూజ్ చేయని కూడా అనకూడని మాట కూడా మాట్లాడుతూ ఉన్నారు. స్వయం ముఖ్యమంత్రి గారే ఇప్పుడు దుర్మార్గుడని మాట్లాడుతూ ఉన్నారు, సైకో అని మాట్లాడుతూ ఉన్నారు. మీరంతా చూడలేదు, గమనించలేదు. దత్తపుత్రుడు తక్కువ మాట ఏం కాదుగా, వాస్తవమే కదా. దత్తపుత్రుడే కదా. మరి లోకేష్ కన్నా కానీ పవన్ కళ్యాణ్ మీద ఎక్కువ అభిమానం చూపుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. మనంతా చూస్తా ఉన్నామండి. వాళ్ళు మాటలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకుండా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి హోదా అలా మాట్లాడకూడదు కదండి. ఎవరు మాట్లాడినా తప్పేది. కమలారెడ్డి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సవాళ్ళని ఎలా చూడాలి? ఎందుకంటే మేము పోస్టులు పెడతాం, అక్రమ అరెస్టులు చేశారంటున్నారు. ఇప్పుడు వరకు చేసిన అక్రమ అరెస్టులు ఏంటో చెప్పగలరా మీరు? అన్ని అక్రమ అరెస్టులే కదండి ఇప్పుడు చేసే కూడా, అన్ని అక్రమ అరెస్ట్. ఎవరు? బోరుగడ్డ అనిల్ని అరెస్ట్ చేసింది అక్రమ అరెస్టేనా? బోరుగడ్డ అనిల్ని అరెస్ట్ చేసింది కూడా అక్రమ అరెస్టేనా? ఎవరైనా తప్పు చేయాలి, ఆ పార్టీలో కూడా టీడీపీ అయినా జనసేన వైఎస్ఆర్సీపీ ఎవరైనా కమలారెడ్డి గారు మీ దగ్గర సమ్ సిగ్నల్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది మీ దగ్గర. మీరు ఒక్కసారి సరి చూసుకుందరు కానీ మీ ఫోన్ కాల్ వస్తుంది మీకు, ఫోన్లో మీ వాయిస్ ఇద్దరు కానీ వాయిస్ సరిగ్గా వినబడతలేదు మీది. మళ్ళీ తీసుకుంటాం మిమ్మల్ని. మనతోటి జనసేన నేత వీర మహిళ సుజాత కాజా గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. సుజాత గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు. సుజాత గారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సవాల్ని మరి మీరు తీసుకుంటున్నారా? లక్ష్మీనాథ్ గారు, ముందుగా మీకు అలాగే చౌదరి గారికి, ప్యానెల్ లో ఉన్న మిగతా పెద్దలందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల్ని ఇప్పుడు వారి ప్రతినిధి ఎవరైతే ఉన్నారో అది సమర్థిస్తూ, అంటే వాళ్ళ నాయకుడు ఎటువంటి వ్యాఖ్యలు చేసినా గుడ్డిగా సమర్థిస్తారా? మరి వినబడుతుంది, చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల్ని వాళ్ళు గుడ్డిగా సమర్థిస్తున్నారా? వారందరి సంస్కారం అలా ఉందని నాకు అర్థం కావట్లేదు. కానీ
జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రుడు అని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద ఏదైతే ఎలక్షన్స్ ముందు నోరు జారి సంస్కారహీనంగా మాట్లాడారో మళ్ళీ దాన్ని ఏమాత్రం సరిదిద్దుకోకుండా 11 సీట్లకి పడిపోయి జనాలు బుద్ధి చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అదే మాటలు, అదే సంస్కారహీనమైన మాటలు మాట్లాడుతున్నారు. దానిని వాళ్ళ ప్రతినిధులు కూడా ఈ రోజు సమర్థించడం నిజంగా విచారకరం. అది కూడా ఒక లేడీ అయ్యుండి ఆవిడ కూడా సమర్థించడం చాలా విచారకరం. పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ కంటే ఎక్కువగా దగ్గరకు తీసుకుంటున్నారు, అభిమానిస్తున్నారు కాబట్టి దత్తపుత్రుడు అనొచ్చు అని. పవన్ కళ్యాణ్ గారికి దేశం మొత్తం మీద అభిమానులు ఉన్నారండి. ఆయన నిజమైన దేశభక్తుడు. మోడీ గారు కూడా చాలా అభిమానంగా దగ్గరకు తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు భారతదేశానికి దత్తపుత్రుడు అనుకోండి, దేశభక్తి కలిగిన నాయకుడు అనుకోండి. దత్తపుత్రుడు అని మీరు ఎలా అంటారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు మోడీ గారు కానీ అందరూ కలిసి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఒక తాట మీద నడిస్తే మీరు దత్తపుత్రుడు ఇది అది అని మాట్లాడుతున్నారు. మరి ఇది ఓకే, వదిలేసేయండి. మరి అవినాష్ రెడ్డి గారి మీద విపరీతమైన ప్రేమ చూపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, మరి అవినాష్ రెడ్డి గారిని మేము ఏమని చెప్పాలండి? అది మేము మాట్లాడతాం. అసలు మా టాపిక్ అది. వాళ్ళ గురించి, వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ గురించి, ఫ్యామిలీ సంబంధాల గురించి మేము అసలు మాట్లాడతామా? మేము మాట్లాడం కదా. మేము జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ విసురుతున్నారు, మళ్ళీ మేము ఇటువంటి పోస్టులే పెడతామంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కేసులు పడతాయండి. అంటే చట్ట విరుద్ధంగా ఎవరు మాట్లాడినా, వాళ్ళ కార్యకర్తలు మాట్లాడినా ఒకే విధంగా ఉంటాయి కేసులు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా ఒకే విధంగా ఉంటాయి కేసులు. వాళ్ళ కార్యకర్తలు కొత్తేమో కేసులు, జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ అలవాటండి. ఆర్థిక నేరాల కింద ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి. ఇప్పటికే 3000 సార్లు కోర్టుకి హాజరవ్వకుండా ఆయన వాయిదాలు తీసుకున్న మహానుభావుడు. ఇంకొన్ని కేసులు యాడ్ అవుతాయి. మనం ఇంతకు ముందు ఒకసారి వైఎస్ సునీత గారి ఒక వీడియో చూసాం మనం. అవినాష్ రెడ్డి మీద నువ్వు కేసు పెట్టుకుంటే పెట్టుకో, నా మీద పెట్టుకుంటే పెట్టుకో, నాకు ఇంకొన్ని కేసులు యాడ్ అవుతాయి తప్ప నాకేమో పొయ్యేది లేదని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అంటే అన్నిటికీ తెగించేసి కేసులకు అలవాటు పడిపోయిన వ్యక్తి కదా, కాబట్టి ఆయనకి చాలా కామన్ అండి అది. ఆయన సవాల్ చేశారు కదా, మేము కూడా సవాల్ స్వీకరిస్తున్నాం, పెట్టమనండి. ప్రభుత్వం ఏదైనా, ప్రభుత్వంలో ఏదైనా లోపాలు జరిగితేనో, లేదంటే అవినీతి జరిగితేనో, ఇంకేదైనా అలసత్వం ఉంటేనో ప్రశ్నించమనండి, తప్పలేదు. అంతేగాని మేము బూతులు తిడతాం, మేము మహిళల మీద మార్పింగులు చేస్తాం, మా ఇష్టం వచ్చినట్టు సైకోల్లాగా రెచ్చిపోతామంటే ఖచ్చితంగా అరెస్టులు ఉంటాయి, ఖచ్చితంగా వారి మీద చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. చట్టం తన పని తాను చేసుకుపోతుందండి. గత 5 ఏళ్లలో చట్టాన్ని ఒక చుట్టంలా చేసుకుని పోలీసుల్ని వాళ్ళ కార్యకర్తల్లా వాడుకుని ఏదైతే వ్యవస్థల్ని భ్రష్టు పట్టించేశారో జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు వాటన్నిటి బూజు దురుపుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పోలీసులకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించుకుంటున్నారు. వాళ్ళ విధుల్లో ఎవ్వరూ కూడా ఇంటర్ఫియర్ అవ్వట్లేదు. వాళ్ళకి ఫ్రీ విల్ ఇచ్చారు. సో పోలీసులు వాళ్ళ విధులు వాళ్ళు చేసుకుంటారు. ఏదైతే వాక్ స్వాతంత్రం పేరు మీద ఇష్టం వచ్చినట్టు మహిళల మీద రెచ్చిపోయి తల్లి చెల్లి అని చూడకుండా తన సొంత తల్లి చెల్లిని కూడా తిట్టించి, పైగా అదేంటంటే మీరు క్రైమినల్ లీగలైజ్ చేశారంటున్నారు. వీళ్ళండి చేసింది. ఈ సైకోల్ని సోషల్ మీడియాలో వదిలి ఇష్టం వచ్చినట్టు అందరినీ తిట్టించడానికి జీతాలు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ఒక్కొక్కరికి లక్షల్లో జీతాలు ఇచ్చారండి. అంటే మనం కట్టే ట్యాక్స్ డబ్బులతోటి మనల్ని తిట్టించారు. అది కదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటో ఇప్పుడు వచ్చి శుద్ధపూస మాటలన్నీ మాట్లాడుతున్నారు మీడియా ముందు వచ్చి. జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ధైర్యం ఉంటే ఆయన ఎమ్మెల్యేగా, పులివెందుల ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి రమ్మనండి, అసెంబ్లీకి వచ్చి మాట్లాడమనండి. ఆయన్ని ఎవరు అవమానపరుస్తారు? ఎవరు ఆయనకు మైక్ ఇవ్వరు? నువ్వు వచ్చి ముందు మాట్లాడకుండానే నాకు మైక్ ఇవ్వరు, నాకు హోదా ఇవ్వరు, నాకు స్పీకర్ పదవి ఇవ్వండి అంటాడు. కొన్ని రోజులు పోతే నేను నుంచుని మాట్లాడలేదు, నాకు స్పీకర్ కూర్చి ఇవ్వండి, నేను కూర్చుని మాట్లాడతానంటారు. అసలు గొంతమ్మ కోరికలు మాట్లాడడానికి, ప్రజల సమస్యలు వినిపించడానికి మీకు ఇవన్నీ అదే చిన్నప్పుడు ఉంటుంది చూడండి సార్, స్కూల్కి వెళ్ళడానికి చిన్నపిల్లవాడు సాగులు చెప్తాడు భయపడి. ఇప్పుడు అలాగే ఉంది జగన్మోహన్ రెడ్డి గారి తంతు. రాష్ట్రంలో ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. అసెంబ్లీకి డుమ్మా కొట్టేసి అసెంబ్లీలోకి రాకుండా నేను బయట కూర్చుంటా, ప్రెస్ మీట్లు పెడతా. అది కూడా ప్రెస్ మీట్ కూడా అన్ని ఛానల్స్ వాళ్ళని పిలవరంట, ప్లేస్ సరిపోవట్లేదంట, కొంతమందిని మాత్రమే పిలుస్తాడంట. అది రికార్డెడ్ వీడియోస్, ఎడిటెడ్ వీడియోస్ తీసుకుని వచ్చి ప్రెస్ మీట్ పెట్టారని రిలీజ్ చేస్తారంట. అంటే అసెంబ్లీకి వచ్చి నువ్వు అధికార పక్షాన్ని ఫేస్ చేయడానికి ధైర్యం లేదు. ఆ ప్రెస్ ని పిలిచి మొత్తం అన్ని ఛానల్స్ ని
ఫేస్ చేయడానికి ధైర్యం లేదు, ఏది లేదు. నువ్వు ప్యాలెస్ లో కూర్చుంటావు, ఒక నలుగురు మీకు కావాల్సిన మీడియా వాళ్ళని పిలుచుకుంటావు, వాళ్ళతో మాట్లాడతావు, అదే రిలీజ్ చేస్తారంటావు. ఇదేంటండి? ప్రజలు దానికోసమైనా మీకు ఓట్లేసి గెలిపించారు, మరి మీరు ఎలక్షన్ లో ఇంకెలాగ నుంచి ఉంటారు ఇంకా నెక్స్ట్ టైము? అంటే సాధారణంగా బయట పౌరుడు కూడా ఏదైనా ప్రభుత్వం ప్రశ్నించాలంటే ఒక మీడియా ముందుకెళ్ళి ఒక మైకు పట్టుకుని ఒక వీడియో రిలీజ్ చేస్తాడు. మీరు అడిగిన కానీ దానికి మరి దానికి కమలారెడ్డి గారు సమాధానం చెప్తారు. డిఫరెన్స్ ఏంటి? సమాధానం చెప్తారు కమలారెడ్డి గారు. కమలారెడ్డి గారు సుజాత గారు మాట్లాడింది విన్నారు, ప్లీజ్ మీరు రియాక్ట్ అవ్వాలి. ఇంకొకటి, షర్మిల గారు ఎవరైతే ఉన్నారో సొంత సోదరి, మీరు ఎందుకు అసెంబ్లీకి వెళ్ళలేకపోతున్నారు? మైకులు పట్టుకుని మీడియా ముందు మైకులు పట్టుకోవటం కాదు, అసెంబ్లీలో ప్రజల గొంతుగా మైకు పట్టుకోవాల్సిన బాధ్యత మీకు లేదా అని షర్మిల గారు మాట్లాడిన మాటని ఎలా చూస్తారు కమలారెడ్డి గారు? ఇవ్వట్లేమోనండి, సూపర్ సిక్స్ అని చంద్రబాబు నాయుడు అడగట్లేదు ఎందుకు? షర్మిల గారు కనలేదేమో, ఈ రోజు ప్రతిపక్షం ఇవ్వాల్సిందని అడగాల్సింది. ఆమె మాట్లాడుతున్నారు చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారు చేయాలని, ఆయన ప్రశ్నించాల్సింది పోయి ఆమెకి ఎక్కడ ఆలోచన లేదు. అది కూడా నేను కూడా మీ ద్వారా అడుగుతా ఉన్నానండి. ఇప్పుడు ఎక్కడ తోపి పెట్టారు చంద్రబాబు నాయుడు గారు, అది చేయాలి, ప్రజలు ఎదురు పడతా ఉన్నారు, అన్ని ఆగిపోయిన పథకాలన్నీ ఆగిపోయి ఆమె ప్రశ్నించకుండా ప్రతిపక్షం మాట్లాడతారంటే ఇక ఆమెకు ఆలోచన శక్తి లేదనుకోవాలి. అతని కమలారెడ్డి గారు మీ వాయిస్ కంప్లీట్గా రావడం లేదు, మీ దగ్గర ఏదో సిగ్నల్ డిస్టర్బ్ ఉన్నట్టుంది. మీరు ఫోన్ ద్వారా అందుబాటులోకి వద్దురు కానీ, మీకు ఫోన్ వస్తుంది, ఫోన్ ద్వారా అందుబాటులోకి వద్దురు కానీ. సుజాత్ గారు కంటిన్యూ ప్లీజ్. సార్ అదేనండి, మేము ఇప్పుడు వీళ్ళు గత ప్రభుత్వంలో రైతులకు ఇవ్వాల్సిన ధాన్యం కొనుగోలు చేసి రైతులకు బకాయిలు పెట్టారు. నెల రోజుల్లో వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వకుండా సంవత్సరం పాటు బకాయిలు పెట్టారు. ఇప్పుడు ఆ బకాయిలన్నీ ప్రభుత్వం తీర్చింది. అలాగే కాంట్రాక్టర్ కి బిల్లులు కూడా చెల్లించకుండా బిల్లులన్నీ పెండింగ్ పెడితే వాళ్ళు లబోదిబోం అంటున్నారు. ఈ రోజు కొత్త కాంట్రాక్ట్ ఏది ప్రభుత్వం ఇచ్చినా కూడా కాంట్రాక్టర్లు ఎవరు తీసుకోలేని పరిస్థితి. ఆ పెండింగ్ బిల్లులన్నీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్లియర్ చేసిందండి. అంటే అక్కడ పోతూ పోతూ అప్పులు చేసి ఊరంతా అప్పులు చేసేసి మొత్తం అంతా నాగేసి ఖాళీ బొచ్చి అక్కడ పెట్టి పోయాడు. ఇప్పుడు మాకు దానితో సంబంధం లేదని ఈ ప్రభుత్వం చేతులు దులుపుకోలేదండి. ఆ అప్పులు చేసిన వాళ్ళందరి దగ్గర అప్పులు బకాయిలు తీరుస్తున్నాం. ఆ బకాయిలు తీరుస్తూనే ఈ రోజు సూపర్ సిక్స్ అమలు చేయడానికి కూడా ఈ ప్రభుత్వం ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుంది. అయినా ఇప్పుడు మీకు వచ్చిన బాధ ఏంటి అంటే ప్రజలు సూపర్ సిక్స్ పథకం చూసో ఇంకోటి ఏదో చూసి ఓట్లు వేయలేదండి. జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి చూసి విసుగెత్తి, వాళ్ళ యొక్క అక్రమాలు చూసి విసుగెత్తి ఓటేశారు. ఈ రోజు ప్రజలకు ఓపిక ఉంది, సూపర్ సిక్స్ పథకాలు ఒక్కొక్కటి అమలు చేస్తారని వారు ఓపికతో వెయిట్ చేస్తున్నారు. రాష్ట్రం ఖచ్చితంగా అభివృద్ధి బాటలో పయనిస్తుందని ప్రజలందరికీ నమ్మకం ఉంది, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, ప్రజల సహకారం ఉంది. అలాగే మొట్టమొదటిగా ప్రజలందరూ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అంతా శాంతి భద్రతలు ఉన్నాయని హ్యాపీగా ఉన్నారండి ప్రజలు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి అండ్ టీమ్ కి అధికారం లేదు, కుర్చీ లేదు, ఇదే బాధ కదా. నువ్వు సీఎం అయితేనే అసెంబ్లీకి వస్తావు, ప్రధాన ప్రతిపక్షం అయితేనే అసెంబ్లీకి వస్తావు, ఒక ఎమ్మెల్యేగా రావడానికి నీకు ఇబ్బంది ఏంటి? ఎమ్మెల్యే అంటే అంత చులకనా మీ దృష్టిలో? మీరు ఒక ఎమ్మెల్యే గెలిచిన తర్వాతే ముఖ్యమంత్రి అయ్యారు కదా, మీకు ఎమ్మెల్యేగా అంటే ఎందుకంత చులకన ఆ పదవి అంటే? ప్రధానంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు 9 మంది ఉన్నా 10 మంది ఉన్నా అక్కడ ప్రతిపక్షంలో ఇంకెవరూ లేరు కదా, మేమే కదా ఉంది, అప్పుడు ప్రతిపక్ష హోదా మాకే ఇవ్వాలి కదా అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. సార్ ప్రతిపక్ష హోదా అన్నది అడుక్కుంటే రాదు సార్. కొన్ని ఎమ్మెల్యేలు గెలవాలి, దానికి ఒక నిబంధనలు ఉన్నాయి. ఓకే, మీకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మీరు ప్రశ్నిస్తారా? మరి గతంలో పవన్ కళ్యాణ్ గారికి ఒక్క ఎమ్మెల్యే గెలిచారు, ఆ గెలిచిన ఎమ్మెల్యే కూడా వైసీపీకి జంప్ అయిపోయారు. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ బయట ఉండే ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డి గారు బయట నుండి ప్రశ్నిస్తున్నారుగా మీ ప్రభుత్వాన్ని. బయట నుండి ప్రశ్నించడానికి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు కదండి. గెలవకుండా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించిన దానికి ఆయన ఎమ్మెల్యేగా గెలిచి నేను అసెంబ్లీ రానడానికి తేడా లేదా సార్? చంద్రబాబు నాయుడు గారు ఎలాగ రాలేదో నేను అలాగే రాలేదు అంటున్నారు ఆయన. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆయన అసెంబ్లీకి వచ్చేసి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అసెంబ్లీ నుంచి వెళ్ళిపోలేదండి. గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు 23 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 18 మందిని సస్పెండ్ చేశారు. ఒక రోజు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు స్పీకర్.
5గురిని వైసీపీ లాగేసుకుంది. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో ఈ నరరూప రాక్షసులు లాంటి సైకోల మధ్య ఒక్కడే నుంచి అసెంబ్లీలో 2-3 గంటలు మాట్లాడారండి. అదండి డేరింగ్ అంటే, అదండి ప్రజల పక్షాన్ని నిలబడ్డం అంటే. నువ్వు 11 మందిని గెలిచి నేను బయటనే ఉంటా, నేను రాను, నేను ప్రెస్ మీట్లు పెట్టుకుంటా, ఇదా ప్రజల పక్షాన నిలబడే వ్యక్తి యొక్క లక్షణం? రైట్. సుజాత గారు, 40 ఏళ్ళు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని అసెంబ్లీలో అనరాని మాటలని, అతని భార్యను కూడా అనరాని మాటలు అన్నా కూడా ఆయన ఒక్కడే నుంచి మాట్లాడాడండి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరేమన్నారండి? మీరు రండి, మర్యాదగా అసెంబ్లీలో మిమ్మల్ని మర్యాదగా చూసుకుంటారు. ఈయనకి ఏం కావాలి? ఈయనకి ముఖ్యమంత్రి తరహా హోదా కావాలంట, సెక్యూరిటీ కావాలంట, ఈయన సలహాదారులకి జీతం ప్రభుత్వం భరించాలంట, ఈయనకి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ కావాలంట. ఈ గొంతెమ్మ కోరికలు అన్ని కోరుతున్నావు. ఎందుకు కారణం? ఇక అసెంబ్లీకి రావాలని లేదు. అసెంబ్లీకి వస్తే ప్రజలకి ఎదురుగా ప్రత్యక్షంగా నీ యొక్క అవినీతి అంతా చిట్టా విప్పి వాళ్ళు మాట్లాడుతుంటే నీ దగ్గర ఆన్సర్స్ ఉండవు. అందుకోసం నీకు అసెంబ్లీకి రావాలంటే భయం. ఆ భయంతో పులివెందులు పులి సిద్ధం అని చెప్పుకున్నావు కదా, రా మరి ఇప్పుడు సిద్ధం, నేను అసెంబ్లీకి సిద్ధం, నేను మిమ్మల్ని ఎదుర్కోవడానికి సిద్ధం అని రా. నీకు ధైర్యం ఉంటే ఎందుకు పారిపోతున్నావు ఇప్పుడు? రైట్ సుజాత గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. అక్షర్ సత్యం గారు. హలో, నమస్కారం సార్, చెప్పండి సార్. అక్షర్ సత్యం గారు, జగన్మోహన్ రెడ్డి గారు తాను ఫస్ట్ అరెస్ట్ అయితే నా ద్వారానే అరెస్ట్ అవుతుంది, మా ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అక్రమ కేసులు పెట్టించారు, మేము పోస్టులు పెడతాము, ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా పోస్టులు పెడతాము, మీ సూపర్ 6 ఎందుకు అమలు చేయలేదో పోస్టులు పెడతామని ఆయన సవాల్ చేయడం జరిగింది. ఇక రెండవ విషయంగా ఇప్పుడు షర్మిల గారు కూడా స్పందించడం జరిగింది. మీరు బయట మైకుల దగ్గర మాట్లాడతాం కాదు జగన్మోహన్ రెడ్డి గారు, అసెంబ్లీకి వెళ్ళి ఎందుకు మీరు ప్రశ్నించలేకపోతున్నారు అని చెప్పి సాక్షాత్తు ఆయన సోదరి షర్మిల గారు ప్రశ్నించడం జరిగింది. ఎలా చూడాలి దీన్ని? సార్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేదా చంద్రబాబు నాయుడు గారికి కానీ ఏ రాజకీయ పార్టీకి అయినా సరే గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియాలో సక్సెస్ఫుల్ గా నడిపిన వ్యక్తి. 5 సంవత్సరాలు భార్గవ రెడ్డి గారి అండర్లో కానీ లేదా విజయసాయి రెడ్డి గారి అండర్లో కానీ ఒక ప్రొఫెషనల్ వేలో నడిపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సోషల్ మీడియాని బూతులు తిట్టడంలో ఉన్నాయి, చేతుల మీద విషయం చెమ్మడంలో ఉన్నాయి, లేదా తన పార్టీ విధానాలు ప్రజలకు చూపించడంలో ఉన్నాయి. అది అందరూ ఒప్పుకుంటారు కదండి. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లతో రావడం అంటే ఘోర పరాజయం చెందారు. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సోషల్ మీడియా వల్ల విజయం సాధించదు ఏ పార్టీ కూడా. సోషల్ మీడియాని ప్రజలు నమ్మరు, ఒక స్టేజ్ వరకు నమ్ముతారు తప్ప మీరు పవన్ కళ్యాణ్ ఎదవానో లేదు, చంద్రబాబు నాయుడు ఎదవానో లేదు, అక్షర సత్యం ఎదవో చెప్పినది మాత్రం ప్రజలు నమ్మే స్థితి లేరు. ఈ బేసిక్ పాయింట్ ని అర్థం చేసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియాను అరెస్ట్ చేసేసారు. సోషల్ మీడియా ఎవరిని అరెస్ట్ చేశారు చెప్పండి? బోర్లుగడ్డ అనిల్ని అరెస్ట్ చేశారని మీరు మిమ్మల్ని అరెస్ట్ చేయమంటున్నారా? ఆయన అరెస్ట్ చేయకుండానే, లేదా వర్ర రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా మిమ్మల్ని అరెస్ట్ చేయమంటున్నారా? అరెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ పిల్లల్లో, చంద్రబాబు నాయుడు పిల్లల్లో, లేదు ఇంకొకళ్ళు ఎవరినో ఇంకో ఎల్లైనా పొల్లైనా బూతులు తిట్టేవాళ్ళే. బూతులు తిట్టేవాళ్ళు ఏ పార్టీ వాళ్ళని యాక్షన్ తీసుకోవాలి. ఆ స్పష్టమైన ర్యాకింగ్ పలానోళ్ళు అరెస్ట్ చేయడం మాకు అభ్యంతరంలే, పలానా స్టేజ్ పార్టీ విమర్శలు చేసి వాళ్ళు అరెస్ట్ చేయడం తప్పు, అటువంటి వాళ్ళకి నేను మద్దతు ఇస్తున్నాను చెప్పడం తప్పు. నేను గతంలో కూడా చెప్పాం. అది అర్థం చేసుకోకుండా జగన్మోహన్ రెడ్డి సార్, ఇక్కడ బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే, వైఎస్ రాజారెడ్డి గారిని పక్కన పెట్టండి, ఎందుకంటే ఆయన రాజకీయాల్లో లేడు కాబట్టి. అదే వైఎస్ ఎంపైర్ నిర్మించిన వ్యక్తి అయినా కానీ రాజకీయాల్లో లేడు కాబట్టి. రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ నిత్య అసమ్మతవాదులండి. మీరు రాజశేఖర రెడ్డి గారి హిస్టరీని చూస్తే, రాజశేఖర రెడ్డి గారు మరీ చెన్నారెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు కానీ, లేదా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు కానీ, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు కానీ నిత్య అసమ్మతి అండి. హైదరాబాద్ మత కలహాలకి అన్నిటికీ కారణం చెప్పమని చౌదరి గారు చెప్తారు. ఎప్పుడు ఏదో గొడవలు జరుగుతూనే ఉండి దానికి రాజశేఖర రెడ్డి గారి కారణం కాదా అన్నది అనేక అపోహలు ఉండేది, అది వేరే విషయం అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను ఎన్నికల ముందు కూడా చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ టైం అధికారంలో ఒక రకంగా పరిస్థితి ఉంటుంది, ఆయన ప్రతిపక్షంలో ఇంకొక రకంగా ఉంటుంది, ఎప్పుడు కూడా శాంతి భద్రతలు లేవనే విషయాన్ని సృష్టించడానికి ట్రై చేస్తారని చెప్పాను సార్ నేను. ఆయన చీఫ్ మినిస్టర్ ఉండాలి. రాజశేఖర రెడ్డి గారు అంటే నా కింద ఒకటి పని చేయాలి, నేను ఎవరి కింద పని చేయను, అట్లాగే చీఫ్ మినిస్టర్ అయ్యాడు ఆయన.
జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే మెంటాలిటీ, అట్లాగే చీఫ్ మినిస్టర్ అయ్యాడు. మళ్ళీ చీఫ్ మినిస్టర్ అయ్యే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవుతారా లేదా అని వేరే విషయం అండి. అయ్యే వరకు కూడా విషయం చెబుతూనే ఉంటాడు. తెలుగుదేశం గవర్నమెంట్ కానీ లేదా కూటమి ప్రభుత్వం ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ తీసుకున్నా ప్రజల్లోకి వెళ్లకుండా చూస్తాడు. ప్రజల్లో ఏపీలోకి 4 ఫ్యాక్టరీలు రాకుండా, 4 విషయం ఏదైనా డెవలప్మెంట్ జరుగుతుంది అన్నది లేకుండా, శాంతి భద్రతలు లేవు అని 10 మంది చర్చించుకునేటట్టు చెయ్యడమే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీగా ప్రణాళికగా నేను భావిస్తున్నాను సార్. షర్మిల గారు మాట్లాడటాన్ని ఎలా చూస్తారు? సార్ ఇప్పుడు జనరల్ గా ఒక వ్యక్తి, అది జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎవరైనా ఫస్ట్ ఎమ్మెల్యేగా నెగ్గాలండి. ఎమ్మెల్యే ఏమని నెగ్గుతారు? ఇదిగో మీ నియోజకవర్గ సమస్యల్ని నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ ప్రజాప్రతినిధిగా, పులివెందుల తాలూకా ప్రజాప్రతినిధిగా మీ సమస్యలు ప్రజల దృష్టిలో పెడతాను, నన్ను నెగ్గించండి, మీ తరపుని నేను చర్చిస్తాను, మీ తరపు నేను ప్రభుత్వానికి వాదిస్తాను, చట్ట వ్యవస్థలతో నేను పోరాడి మీ సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చి నెగ్గుతారు సార్. ప్రజలు కూడా నెగ్గిస్తారు. అందుకనే గెలిచిన తర్వాత నాకు ప్రత్యేక హోదా లేదు కాబట్టి నేను అసెంబ్లీకి వెళ్ళాలంటే చేతకానితనం అండి అది. నాకు మైక్ ఎవరో, అదే నువ్వు అసెంబ్లీలోకి వెళ్తేనే కదా మైక్ ఇచ్చేది. నువ్వు అసలు మైక్ ఇచ్చారా లేదా నువ్వు 10 రోజులు వెళ్ళి, ఇదిగో 10 రోజులు అసెంబ్లీకి వెళ్ళా, నాకు కీలకమైన సమస్యలు చర్చించడానికి కూడా నాకు మైక్ ఇవ్వలేదని చెప్తే ప్రజలు నమ్ముతారు. అసలు అసెంబ్లీకి వెళ్ళకుండా మైక్ ఇవ్వలేదంటే ఎట్లా సార్? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సార్, నాకు తెలిసి ఉంటే గతంలో చెప్పిన 1956 ఆ టైంలో ఏర్పడింది సార్ భారతీయ జనసంఘ కింద. అప్పటి నుంచి 1986, 89 వరకు కూడా 2 స్థానాలు సార్ బీజేపీకి. ఎల్కే అద్వానీ గారి, వాజ్పేయి గారి, ఆయన ప్రతిపక్ష హోదా కూడా ఉండేది కాదు వాళ్ళకి. కానీ వాళ్ళిద్దరూ అసెంబ్లీ పార్లమెంట్లోకి వెళ్ళేవారు సార్. భారతీయ జనతా పార్టీ వాదన వినిపించేవారు. హిందువులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలు గట్టిగా వాదించేవారు. రాష్ట్ర భారతీయ హైందవ సమాజం గురించి కానీ, భారతదేశం ఎదుర్కొనే పారిశ్రామిక విధానం కానీ లేదా ఈ విదేశీ విధానాన్ని గురించి గట్టిగా నిలబడి అడిగేవారు. వాళ్ళు పోరాడి ఇవాళ బీజేపీని ఒక బలమైన, ప్రపంచంలో బలమైన పార్టీ స్టేజ్కి తీసుకొచ్చారు. మరి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి లాగా నాకు ప్రత్యేక హోదా లేదు, నాకు అక్షర్ సత్యం గారు మీకు కమలారెడ్డి గారు ఏదో ప్రశ్న అడుగుతున్నారు. కమలారెడ్డి గారు ప్లీజ్ రియాక్ట్ అవ్వండి. ఆ ప్రశ్న నాకు చెప్పండి సార్. ఓకే, నేను చెప్తాను. కమలారెడ్డి గారు. రైట్, కమలారెడ్డి గారి దగ్గర ప్రాబ్లం ఉంది. ఎస్, అక్షర్ సత్యం గారు సార్, ఇప్పుడు కంక్లూడ్ చేయండి. అది నేను గత చంద్రబాబు నాయుడు గారి అసెంబ్లీని బహిష్కరించి కూడా నేను విమర్శించాను సార్. మీ డిబేట్లు అనేక సార్లు విమర్శించా. ఎవరు చంద్రబాబు నాయుడు గారు అయినా, జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా, ఎవరంటే ఏమన్నా ప్రజల ముందు మీరు హామీ ఇచ్చి, ఇదిగో మీ ప్రతినిధిగా నేను వాదిస్తాను, చట్టసభల ముందు మీ వాదన వినిపిస్తాను, మీ సమస్యలు పరిష్కరించడానికి నన్ను ఎన్నుకోండి వాదన చేస్తే, మీ వాదన నన్ను ప్రజలు నన్ను గెలిపించిన తర్వాత నాకు వాదన ఇవ్వలేదన్నా, మా యావలు ఇచ్చిందనో, మా తమ్ముడు మీరు అసెంబ్లీని బహిష్కరిస్తే ప్రజలు గెలిపిని అవమానపరుస్తున్నారు మీరు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు గెలిస్తేనేమో ఈవీఎంలతో గెలిచినట్ట, ఈవీఎంలతో మీరు ఓడిపోతే ఈవీఎంలతో ఓడిపోయినట్ట. ఏం మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు సోషల్ మీడియా పోస్టులు అన్నది ఉంది. మీరు అధికారులు ఉన్నప్పుడు ఇదిగో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం తప్పు కాదు, వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛను తెలిపించుకోవడం. సో నేను ఈ యాక్ట్ చేస్తున్నాను. సోషల్ మీడియాతో ఎత్తు బూతులకి అమ్మ మొగుడు తీసినా, నాన్న మొగుడు తీసినా, నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నామని తీసినా, లకారంతో నా కొడుకని తీసినా తప్పు లేదో యాక్ట్ చేసి ఉండాల్సింది కదా. మీరే దౌర్జన్యంగా సోషల్ మీడియాలో తెలియజేసే వాళ్ళు జనసేనలో హింస చేసేవారు. మీరు ఈవీఎం వల్ల మీరు అధిగించినారు. ఇదిగో ఈవీఎం బహిష్కరిస్తున్నాం, మా అసెంబ్లీ తీర్మానం చేస్తాం. ఏ రోజున తీర్మానం చేశారా? సోషల్ మీడియాకి అనుకూలంగా ఏ రోజున యాక్ట్ చేశారా? పోలీసులు వ్యవస్థ బాగోలేదు. పోలీసులు ఎవరు కూడా అధికార పార్టీకి అనుకూలంగా మర్చుకోకూడదు. ప్రతిపక్షం కూడా విధానాలు ఏ రోజున ప్రతిపక్షం కూడా కేసు చేశారు. మీరు అధికారంలో ఉంటే ఒకటా, మీరు ప్రతిపక్షంలో ఇంకోటా? ఏంది సార్ ఇది? మహాభారతంలో దుర్యోధనుడు శకునికి ఒక్క నిమిషం సార్, దుర్యోధనుడు శకునికి కూడా అదే అంటుంటారు, అరే మీరు అవినీతి అధర్మం చేయకూడదని. అదేంటి శ్రీకృష్ణుడు అంటారు, మీరు చేస్తున్నదంటే అధర్మే కాదంటే, మేము అధర్మ పనులు ఎలాగన్నాను మేము కాదు కదా, మీరు పాండుపుత్రులు కదా, నీ దేవుడు కదా కృష్ణ, నువ్వు అధర్మం చేయకూడదు అంటాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే కృష్ణుడు అంటాడు అప్పుడు అధర్మం చేసేవాడికి అధర్మమే చేస్తామంటాడు. అట్లా ముళ్ళుతోటి తీయాలి, వజ్రంతో పోయాలి. మీరు బూతులు మాట్లాడేసి ఇవ్వాలి, మేము ఎవరు మా మీద చర్యలు తీసుకోకండి, మమ్మల్ని తిట్టకండి, మా రోజని తిట్టకండి అంటే, మా నిలబడి రోజే తిట్టిందేంటి? తర్వాత దత్తపుత్రుడు, నిజంగా పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు, దత్తాత్రేయ పుత్రుడు, పిఠాపురం దత్తాత్రేయ స్వామి పుత్రుడు. ఆయన పిఠాపు నుంచి నెగ్గాడు.
దాంట్లో తప్పే ఉందండి సార్. అధికారంలో ఉన్నప్పుడు మీరు ఒక రకంగా ప్రవర్తించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకో రకంగా ప్రవర్తించడం తప్పు సార్. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటానంటే ఎక్కడండి ఆయన ఎక్కడ ప్రవర్తించారండి? అక్షర్ సత్యం గారు, జగన్మోహన్ రెడ్డి గారు అలా ఎప్పుడు ప్రవర్తించలేదు పవన్ కళ్యాణ్ గారి విషయంలో. అధికారంలో లేనప్పుడు దత్తపుత్రుడే అన్నారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్నప్పుడు, ఆయన అధికారం పోయినప్పుడు కూడా ఇప్పుడు దత్తపుత్రుడే అంటున్నాడు. రెండింటికి తేడా లేదు కదా ఆయన మాట్లాడటం. సార్ ఖచ్చితంగా ఎందుకంటే దత్తపుత్రుడు అయ్యారు సార్. పైన తదాస్తు దేవతలు ఉంటారు కొన్ని విషయాలకి. దుర్మార్గుడు రాక్షసుడు కూడా కొన్ని మంచి పనులు చేస్తుంటాడు. అందుకని దత్తాత్రేయ పుత్రుడు అయ్యాడు పవన్ కళ్యాణ్. నెగ్గాడు, దత్తాత్రేయ పుత్రుడు అయ్యాడు. ఆయన దత్తపుత్రుడు తప్పే ఉంది, అవినీతి దత్తపుత్రుడు కాదు కదా. రైట్, ధన్యవాదాలండి సత్యం గారు, అక్షర్ సత్యం గారు మీ వాయిస్ ఇచ్చినందుకు. ఇక విఎస్ఆర్ చౌదరి గారు ప్లీజ్ రియాక్ట్ అవ్వాలి మీరు. చౌదరి గారు పెడతాం సార్. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? లండన్ ట్రీట్మెంట్ ఏమైనా వెడిసి కొట్టిందా, లేదా మందులు అయిపోయా? ఆయన చదివే స్క్రిప్టే తప్పుగా చదువుతున్నాడు. ప్రపంచంలో ఎవరు చెప్పరండి బడ్జెట్ ని ఆర్గనైజింగ్ క్రైమ్ అని. ఈయన కొత్త కొత్త పదాలు ప్రయోగిస్తున్నాడు. సైతాన్లకి సైకోన్లకి నాయకుడిగా వహించి ఈయన వాళ్ళు రెచ్చిపోమని చెప్తే రాష్ట్రం ఏం కావాలి? ఇంకో విషయం, సొంత చెల్లికి న్యాయం చేయలేదు, తల్లికి న్యాయం చేయలేదు, అది పక్కన పెడదాం. రాష్ట్ర ప్రజలకు న్యాయం చేశారా? పని మీరు ఎన్నికల ప్రణాళికను అమలు చేశారా? మద్య నిషేధం కావచ్చు, కరెంట్ ఛార్జ్ విషయం కావచ్చు, డిఎస్సీ విషయాలు కావచ్చు, అమరావతి విషయాలు కావచ్చు, మూడు రాజాల విషయాలు కావచ్చు, వైజాగ్ విషయం కావచ్చు, ప్రత్యేక హోదా విషయం కావచ్చు. ఇవేమీ చేయకపోగా 5 ఏళ్లు వ్యవస్థలను విధ్వంసం చేయకుండా చేసేసి రాష్ట్రాన్ని దుర్మార్గంగా దోషేసుకున్న మీరు ప్రజలు ఇచ్చిన తీర్పుని పక్కన పెట్టారు. పక్కన పెట్టిన తర్వాత ఎమ్మెల్యే కావాలని 80 మంది కోరికలు ఉంటాయి సార్. మరి ప్రజలు అది తీర్పిచ్చారు కదా, మీకు ఎమ్మెల్యే అయ్యారు కదా. మరి 39% ఓట్లు మీ పక్కన ఉన్నాయి కదా. ఎందుకు ప్రజల వాయిస్ వినిపించడంలో వెనకడుగేస్తున్నారు? ఎందుకు శాసనసభ ముద్దంటారు, శాసన మండలి ముద్దంటారు, శాసనసభ ముద్దంటారు? అంటే మీకు శాసనసభలో గౌరవ సభలో గతంలో బాబు గారిని హేళన చేసి మాట్లాడిన అంశాలు, లంబోదన మాట్లాడిన అంశాలు, నాని పేరు నాని ఇట్లాంటి వాళ్ళు, వంశీ లాంటి వాళ్ళు మాట్లాడిన మాటలు, అలాగే అవమానకరంగా చర్చించిన అంశాలను కూడా మీకు గుర్తుకొస్తున్నాయి. మీరు డిప్యూటీ స్పీకర్ ని ఏరుకోరి రఘురామ్ గారిని ఎందుకు చేశారండి? జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారా? సార్ మేము రఘురామకృష్ణరాజు గారికి ఇంకా పెద్ద పదవి ఇచ్చి ఉండాలి. ఏదో కారణాల వల్ల ఆయన డిప్యూటీ స్పీకర్ అయ్యారు. తప్పే ఉంది, ఎవరైనా స్పీకర్ కావచ్చు. ఇప్పుడు అయిన పాత్ర కూడా స్పీకర్ అయ్యారు. అంటే గతంలో స్పీకర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అధ్యక్ష అనాలంటే ఆయన ఇగో ఏమైనా హర్ట్ అవుద్దేమో. సరే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఇంకో విషయం చెప్తచ్చుకున్నా. మంత్రిలోనే తావులేదంటే ఇస్తావు ఉండానంటే ప్రజలు నీకు తావే ఇవ్వకుండా ఉంటే అది కూడా ఒకటి ఇంటికి వెళ్ళిపోతానంటే ఆయన ఎందుకు అధ్యక్ష అనేది నాకు అర్థం కాలేదు. నేను చెప్తున్నా, అయ్యా సైకో జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అసెంబ్లీకి వచ్చే ఆలోచనే లేదు. ఇప్పుడు చౌదరి గారు మీరు పెద్దవారు, మీరు కూడా గౌరవించాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నాయకుడు, గతంలో మాజీ ముఖ్యమంత్రి. గతంలో ఆయన చాలా దారుణంగా వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడబట్టే కదా వాళ్ళకి అటువంటి సిచ్యువేషన్ కల్పించింది. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడండి, సైకోని ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు నేను అదే మాట్లాడుతున్నా సార్. ఆ రోజు ఖండించకుండా నువ్వు వాళ్ళని దుర్మార్గంగా ఎంకరేజ్ చేయటం వల్ల నీకు ఈ కర్మ పట్టింది. ఇది కర్మ సిద్ధాంతం. సమాజానికి నువ్వు ఎంత ఇస్తావో అది తిరిగి అంతే నీకు ఇచ్చింది. ఆ రోజు చంద్రబాబు ఏమంటారని దేశంలో రోగాలన్నీ నీకు ఉన్నాయి కదా, జైల్లో పెట్టారు కదా, ఏసీ లేకపోతే ఉండలేవా, కనబడిన చోటంతా నీకు ఏదో జబ్బులు వచ్చాయి. ఏం పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడా, 4 పెళ్ళాలి కదా నీకు, 5 మంది పెళ్ళాలి కదా, అంటే అనేక అంటే చెప్పుకోలేని చెప్పలేని రాయలేని భాషలు మాట్లాడారు మీరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే, మళ్ళీ చెప్తున్నా ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే. ఆయన భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే ఆలోచన కూడా లేదు, రాని కూడా రాష్ట్ర ప్రజలు. ఎందుకంటే నువ్వు ఆ విధంగా దేశ ప్రజలను రాష్ట్ర ప్రజలు హింసించావు. నేను ఇంకో మాట కూడా అన్నా మిమ్మల్ని, నేను జగన్మోహన్ రెడ్డి గారు అని అంటున్నా కానీ జగన్మోహన్ రెడ్డి అనట్లా. నువ్వు చాలా మంది ప్రజలు పెట్టి ప్రస్తావించారు మీరు. నేను ఇప్పుడు చెప్తున్నా, మీ సైకో సామ్రాజ్యాన్ని కూలదేయడం మా ధ్యేయం. ఇటువంటి దుర్మార్గుల వల్ల సమాజానికి చెడ్డొస్తుంది తప్ప మంచి రాదు. మీరు పెట్టే పోస్టులు కానీ, మీరు మాట్లాడే మాటలు కానీ, సంభాషణ కానీ అసహ్యంగా ఉన్నాయి. మహిళలు చూడలేని పరిస్థితిలో ఉన్నారు. సొంత చెల్లెల్ని వ్యవస్థలు చేసి ఫోటోలు పెడితేనే నువ్వేమనలేకపోయావు. అమ్మని తిడితే ఏమనుకోలేకపోయావు. సునీత రెడ్డి గారు నా చిన్నాన్న కూతురు తిడితే ఏమనలేకపోయావు. నీవు తప్పులు చేసేవాడు వెనకేసుకొని వచ్చావు కాబట్టి ఇప్పుడు తప్పులు మళ్ళీ రెచ్చగొడుతున్నావు. సో ఎందుకు రెచ్చగొడుతున్నా నాకు అర్థం కాల. పార్టీని కాపాడుకోవడం లేదు. అలాంటి పోస్టులు పెట్టిందని టీడీపీ వాళ్ళే పెట్టారని ఆయన అభియోగం. చాలా చాలా అదే సార్, ఇదే ఆర్గనైజింగ్ క్రైమ్ అంటే ఇదే.
తప్పు చేస్తే మేము తెలుగుదేశం వాళ్ళు కుటుంబం వాళ్ళు ఇంతకీ ఎవరు చేశారంటారు మీరు? ఆ పోస్టులు పెట్టింది ఎవరు? వర్రారాఘవరెడ్డి నాయకత్వంలో సజ్జల భార్గవ్ అనే వ్యక్తి ఐపాక్ ని హ్యాండ్ ఓవర్ చేసుకుని నానక్రమాగూడెం నుంచి 100 కోట్ల రూపాయలు ఖజానాకు బొక్కేసి జీతాలు ఇచ్చి అనేక అంశాలు ఇది చాలకుండా అన్నదాత, వాహన మిత్ర, అమ్మ ఒడి డబ్బులు కూడా వీళ్ళు వాళ్ళకి సొంత పేర్లు రాసుకుని డైవర్ట్ చేసుకొని ఇదేంటి ఆర్గనైజ్ క్రైమ్. ఇంత దుర్మార్గంగా రాష్ట్ర ప్రజానికి బొక్కేసిన మీరు తిట్టడానికి, రాష్ట్ర ప్రభుత్వం అధికారులు తిట్టడానికి, జడ్జిలు తిట్టడానికి, ఎమ్మెల్యే తిట్టడానికి ప్రభుత్వ డవాన్ని వాళ్ళు తినిపిస్తున్నారు. ఇది కదా దుర్మార్గం. అది జగన్మోహన్ గారు చెప్పేది. అయ్యా 5 ఏళ్ళు దోచేసుకున్నావు, దాచుకున్నావు, నీకున్న కేసులకు అలవాటు అయిపోయింది జైలు. ఇప్పుడు నువ్వు కొత్తగా చేసేది ఏముంది? చౌదరి గారు, ఇవి పక్కన పెడితే మీరు సూపర్ 6 లో ఇచ్చిన హామీలు ఎప్పటికి నెరవేరుస్తారు? పక్క రాష్ట్రంలో తెలంగాణలో ఆర్టీసీ బస్సు ఫ్రీ అనేది స్టార్టింగ్ లోనే ఇచ్చారు. ఇంతవరకు మీరు ఇంకా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. అసలు సూపర్ 6 అనేది అవుతుందా? గతంలో ఏదో చంద్రబాబు నాయుడు గారు ఒక ఆడియో ఒకటి లీక్ అయిందని, ఎటువంటి పథకాలు పెద్దగా అమలు చేయము, జస్ట్ అమరావతి ఒక్కదాన్ని మాత్రం కడతామని ఆడియో వచ్చింది. అది జనాల్లోకి పెద్దగా వెళ్ళలేదు కాబట్టే బతికిపోయేవారు గెలిచారని వైసీపీ నేత ఒకరు మాట్లాడుతుంటే విన్నాం మనం. మీరు కూడా వినే ఉంటారు బహుశా. లక్ష్మీనాథ్ గారు చెప్పండి. 164 సీట్లు కుటుంబ ప్రభుత్వానికి జనాలు ఇచ్చారు. వాళ్ళ అధికారం వల్ల సేవ చేయమని ఇచ్చారు. శాసనసభ సాక్షిగా పయ్యావల కేశవులు గారు అమ్మకు ఒడికి నిధులు కానీ, అదే తల్లికి వందనం కానీ, అదేవిధంగా ఫ్రీ బస్ ఛార్జెస్ కానీ ఇవన్నీ కూడా బడ్జెట్ ద్వారా బహిరంగంగా శాసనసభలో హామీ ఇచ్చారు, అమలు చేస్తామని చెప్పి. దాన్ని కట్టుబడి ఉన్నాం. అమరావతి, పోలవరం, వైజాగ్ జోను, అవి డిఎస్సీలు ఇవన్నీ ఒకటేసారి. ఇప్పుడు మేము అమలు చేయని అంశాలు ఏముంది? గ్యాస్ ఇచ్చేసాము. ఒకటి నాకు తెలిసి ఫ్రీ బస్సు అమలు చేయాలి. తల్లికి వందనం కూడా బడ్జెట్ డబ్బులు కేటాయించేశారు. సో నాకు అది కూడా తొందరలో పాలసీ ప్రవేశపెట్టబోతున్నారు. దానికి సంబంధించిన కసరత్తు జరుగుతున్నాయి. ఇంకా ఎక్కువ రోజులు కూడా పెట్టరు. నాకు జనవరి లోపల కూడా రావచ్చు అనుకుంటున్నా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే మందు మీద, శాండు, వైన్ మీద ఎక్కువ సంపాదించారని మీరు అందరూ కూడా చెప్పారు. ఇప్పుడు కొన్ని బెల్ట్ షాపులు ఎక్కువైపోయాయి. ఎక్కడైతే జనాల మధ్యలో బెల్ట్ షాపులు ఎక్కువైపోయాయి ఆ బెల్ట్ షాపులను తొలగించాలని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. దాన్ని ఏమంటారు మీరు? ఇది కేవలం అభియోగం మాత్రమే. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, బెల్ట్ షాప్ పెట్టినా, ₹1 అదనంగా పెట్టినా బెల్ట్ తీస్తాము, ఫస్ట్ టైం వార్నింగ్ ఇచ్చి రెండోసారి షాప్ లైసెన్స్ కూడా రద్దు చేస్తామని వారిని బహిరంగంగా చెప్పాడు. ఆయన సీఎం స్థాయిలో చెప్పాడు. ఇప్పుడు మీకు తెలుసుంటే మీడియా మిత్రులు మీరు పొరపాటున ఏడానో ఉంటే చూపించండి, ఇమీడియట్ గా షాప్ లైసెన్స్ రద్దు అయిపోతుంది. పేపర్లు ఉన్నాయి, మీడియా ఉంది. ఈ రోజు అట్టా కొడితే అట్టా చూపించే సోషల్ మీడియా ఉంది. ఒకటన్నా ఇప్పుడు గుడ్డగాల్చి మహాయుడు తప్ప జగన్మోహన్ గారు సైకోలు ఈ రోజు వాళ్ళ సైకో ఏదో వాళ్ళ అభ్యర్థులు కావచ్చు. ఈ రోజు 11 మంది ఎమ్మెల్యేలు 4 కొత్తగా ఎమ్మెల్యేలు అయ్యారు. అరకు, అదే పాడేరు, ఇంకొక 2 ఎమ్మెల్యేలు. కనీసం వాళ్ళు అసెంబ్లీ మొహం చూడలేక కూడా చేస్తున్నాం కదా, వాళ్ళు కూడా బలి చేస్తున్నాం కదా. 11 మంది కనీసం లెటర్ ఇచ్చారా మీరు మీ పక్ష నాయకుడిని ఎన్నుకున్నారని అనేక అనుమానాలు ఉన్నాయి. సో నిర్ణయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద శాసనసభలో కానీ, ప్రజా వ్యవస్థ కానీ, ప్రజా సమస్యలపైన కానీ, ప్రజాస్వామ్యం పైన కానీ గౌరవం లేదు. అందుకే ఈరోజు రాష్ట్ర దేవాలయమైన శాసనసభను అవమానించే విధంగా రాకుండా మైకులు పట్టుకుని బయట మాట్లాడాలంటే, మైకులు పట్టుకుని మాట్లాడడానికి నువ్వు ఎమ్మెల్యే కానక్కర్లేదు, ఇంకొక ప్రధాన పార్టీకి ప్రధాన కార్యదర్శిగా అవసరం లేదు. కాబట్టి భవిష్యత్తులో జగన్మోహన్ గారి పార్టీ ఉంటుందనే పెద్ద నమ్మకం పోయింది. నీచంగా, దుర్మార్గంగా మాట్లాడే ప్రతి ఒక్కరిని కూడా మా పార్టీలో ఉన్న ఏ పార్టీలో క్షమించమని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాం. రైట్. సుజాత గారు కంక్లూడ్ చేయండి. సుజాత గారు కంక్లూడ్ చేయండి. సార్, వీళ్ళు ఏదైతే సూపర్ సిక్స్ అమలు చేయట్లేదు దాని మీద ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వాళ్ళ సోషల్ మీడియా టీం అంటున్నారు. మీరు ఖచ్చితంగా సూపర్ 6 అమలులో ఎటువంటి జాప్యం జరిగినా, లోపాలు జరిగినా మీరు ఖచ్చితంగా ప్రశ్నించండి, దాంట్లో తప్పేం లేదు. కానీ మేము గతంలో లాగా బూతులతో రెచ్చిపోతాం, ప్రతిపక్ష నాయకుల్ని అంటే అధికార పక్షంలో ఉన్న నాయకుల్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు మళ్ళా దత్తపుత్రుడు అని ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చినట్టు పోస్తామంటే మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉంటాయండి. అలాగే మనం బడ్జెట్ లో చూసుకుంటే కనుక వీళ్ళు బడ్జెట్ గురించి ఇటువంటి తప్పుడు పూతలు పోయడానికి మరి జనాలు కూడా అసహ్యించుకుంటున్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కన్నా కొంచెమన్నా ఆయన మాట తీరు పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది. బడ్జెట్ లో మనం చూసుకుంటే సార్, సివిల్ సప్లైస్ కి 3,690 కోట్లు
పంచాయతీ రాజ్ శాఖకి 17,000 కోట్లు, గ్రామీణాభివృద్ధికి 7,950 కోట్లు, పర్యావరణానికి అటవీ శాఖకి సాంకేతిక రంగానికి 687 కోట్లు. అలాగే గతంలో నేను ఎస్సీ ఎస్టీలకి మామయ్యని, నా దళితులు, నా మైనారిటీలు, నా బీసీలు అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమీ లేదండి. ఈ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం 26,000 కోట్ల రూపాయలు కేటాయించింది. అలాగే చేనేత వర్గాల కోసం 193 కోట్లు, పోర్ట్ డెవలప్మెంట్స్ కోసం 451 కోట్లు, అన్నదాతలకి రైతులకు అండగా 43,000 కోట్లు, మత్స్యకారులకి 521 కోట్లు అండి. అలాగే మత్స్యకారు జీవో 217 రద్దు చేశారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో 1,854 కోట్లు. పోలవరం ప్రాజెక్టుకి గతంలో వైసీపీ ఎంత కేటాయించింది సార్? 438 కోట్లు. అంత పెద్ద దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుకి వాళ్ళు కేటాయించింది 438 కోట్లు. వాళ్ళు సాక్షి టీవీకి, సాక్షి పేపర్ కి మాత్రం 200 కోట్లు. అసలు ఏమన్నా అసలు ఇదిగా ఉందా సార్? అసలు జనాలందరూ తిట్టిపోయారు. మరి ఫైనల్ గా ఏం చెప్తారు సుజాత గారు? 448 కోట్లు. ఫైనల్ గా ఏం చెప్తారు? మంచి బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వాన్ని విమర్శించడానికి బుద్ధి జ్ఞానం ఉండాలి సార్ ఎవరికైనా. ఇంత ప్రజల కోసం ఇంత కష్టపడుతూ ప్రతి శాఖకి, ప్రతి ఒక్క వర్గానికి కూడా దృష్టిలో పెట్టుకుని ఇంత మంచి బడ్జెట్ ప్రవేశపెడుతూ మీరు గతంలో చేసిపోయిన అప్పులన్నీ తీరుస్తూ ఇచ్చిన పథకాలన్నీ హామీకి ప్రభుత్వం కృషి చేస్తుంటే, ఈ లోపు వరదలు కూడా వచ్చి మళ్ళీ నెత్తి మీద భారం పడ్డా కూడా ఇవన్నీ చూసుకుంటూ ఈ ప్రభుత్వంలో కుటుంబ నేతలందరూ కష్టపడి పనిచేస్తుంటే, మీరు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి సహకరించాల్సింది పోయి అసెంబ్లీకి రాకుండా బయట ఉండి ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టి ఇటువంటి మాటలు మాట్లాడడం చాలా దుర్మార్గం అండి. రైట్ సుజాత గారు, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. విఎస్ఆర్ చౌదరి గారు, కమలారెడ్డి గారు, అక్షర సత్యం గారు ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సవాల్ని స్వీకరిస్తాం. ఎవరైతే మీరు ప్రజల కోసం పోరాడతారు అంటే దానికి ప్రాబ్లం కానీ భాష మాత్రం చాలా ఇంపార్టెంటు. ఈ రకంగా ఎలా సోషల్ మీడియాలో ఎలా పడితే అలా మాట్లాడే వాళ్ళని అరెస్టులు చేయకుండా ఉండడం అనేది అయితే జరగదు. ఎవరైనా కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడినా లేదంటే వ్యక్తిత్వ హననం చేసినా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటానికి ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు, దానికి సిద్ధంగా ఉందని చెప్పి మరి అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. మరి చూడాలి రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి స్టెప్స్ తీసుకుంటారు. మరి అసెంబ్లీకి వెళతారా, మరి ఈ శీతాకాలం అసెంబ్లీలో సమావేశాలకైనా హాజరవుతారా, లేదు అంటే తర్వాత రాబోయే అసెంబ్లీ ఎన్నికైనా వెళతారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్ చూస్తే